శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను రథసప్తమి పూజా విధానం చూపిస్తాను. అలాగే రథసప్తమి రోజున పాటించవలసిన నియమాలు, ముఖ్యంగా చేయవలసిన 4 పనులు ఏంటో తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమిగా, సూర్య జయంతిగా పిలుచుకుంటాము. మనకు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. అలాగే సూర్యభగవానుడికి మాఘమాసం అంటే ఎంతో ప్రీతికరం. అందులో సప్తమి అంటే మరింత ఇష్టం. అలాగే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా సూర్య ఆరాధనకి ఎంతో శుభప్రదం. రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి యథావిధిగా నిత్య పూజ చేసుకోవాలి. స్నానం చేసే సమయంలో మీకు కుదిరితే 7 తెల్ల జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు తలపై పెట్టుకొని తలస్నానం చేయాలి. చేయవలసిన 4 పనులలో మొదటిది సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం. ముందుగా ఎర్రని వస్త్రాలు ధరించి ఒక రాగి చెంబులో శుద్ధమైన జలం, ఎర్రని అక్షింతలు, కుంకుమ, ఎర్రని పూలు తీసుకొని 12 సార్లు 12 నామాలు చదువుతూ అర్ఘ్యం సమర్పించాలి. కంప్లీట్గా 12 నామాలతో ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అటాచ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇక రెండవది పాలు పొంగించే విధానం. మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర లేదా తూర్పు దిక్కున లేదా టెర్రస్ పైన సూర్యకిరణాలు పడే చోట ఆవు పేడ లేదా ఎర్రని మట్టితో అలికి ముగ్గు వేసి పొయ్యిని ఏర్పరచుకోవాలి. ఇలా పొయ్యి పెట్టడం కుదరని వారు మీ ఇంట్లోనే స్టవ్ మీద పాలు పొంగించవచ్చు. ఇప్పుడు కొన్ని ఆవు పిడికలు తీసుకొని పొయ్యిలో వేసి ఆ తరువాత ఏకహారతిలో కర్పూరం వేసి ముందుగా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి హారతి ఇచ్చి తర్వాత పొయ్యికి కూడా హారతి చూపించి ఆ వెలుగుతున్న కర్పూర బిళ్ళలను పొయ్యిలోకి వదలాలి. ఒక ఇత్తడి పాత్రను తీసుకొని దానికి చక్కగా పసుపు, కుంకుమతో అలంకరించి పొయ్యి మీద పెట్టాలి. అందులో ఆవు పాలు పోసుకొని పాలు పొంగించుకోవాలి. ఇలా పాలు పొంగిన తర్వాత బియ్యాన్ని 3 లేదా 5 సార్లు పాలల్లో వేయాలి. ఇక్కడ పరమాన్నాన్ని కలపడానికి కేవలం చెరుకు గడను మాత్రమే ఉపయోగించాలి. కుదరని వారు గంటెను ఉపయోగించాలి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసి కలుపుకొని ఉడికిన తర్వాత పొయ్యి మీద నుండి దించుకోవాలి. ఈరోజు పాటించవలసిన నియమాలు: పూర్తిగా శాకాహారులై ఉండాలి. బ్రహ్మచర్యం, భూషయనం పాటించాలి. అలాగే రథసప్తమి ముందు రోజు అనగా షష్ఠి తిథి రోజు కూడా శాకాహారులై ఉండాలి. ఈ రోజున కుదిరినంత వరకు నూనెను వాడడం మానేయాలి. ఉపవాసం చేయాలనుకునేవారు కూడా ఉపవాసం చేయవచ్చు. పాలు పొంగించేటప్పుడు కొత్త బియ్యాన్ని కూడా వాడవచ్చు. ఇంట్లోని ఆడవారైతే పొంగించడం చాలా శుభప్రదం. ఇక మూడవది చిక్కుడుకాయ రథం. చిక్కుడుకాయ రథం తయారు చేయడానికి 7 చిక్కుడుకాయలు, చీపురు పుల్లలు తీసుకొని సిద్ధంగా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక చిక్కుడుకాయతో మరొక చిక్కుడుకాయను పుల్లల సహాయంతో జతపరుచుకోవాలి. ఇలాంటివి 2 తయారు చేసుకొని పెట్టుకోవాలి. మరొక 4 పుల్లల సహాయంతో రథం వలె ఈ చిక్కుడుకాయలను ఏర్పరచుకోవాలి. మిగతా 3 చిక్కుడుకాయలను పైభాగంలో గోపురం వలె ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రథానికి గంధం, పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి. ఇక 4వది దీపం. ఈ రోజున సూర్యభగవానుడికి ప్రత్యేకమైన దీపం వెలిగిస్తారు. ముందుగా 7 జిల్లేడు ఆకులు లేదా తమలపాకులు తీసుకొని 3 పిడికిలితో గోధుమలు పోసి 2 మట్టి ప్రమిదలు ఉంచి నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకొని 7 వత్తులు వేసి
ఏకహారతితో దీపాన్ని వెలిగించి గంధం, పసుపు, కుంకుమతో అలంకరించి నమస్కరించుకోవాలి. ఇక్కడ 7 సంఖ్య అనేది, అలాగే ఎర్రని దుస్తులు సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరం. ఇప్పుడు తూర్పు దిక్కున మన ఇంట్లో ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడ చక్కగా ఆవు పేడతో లేదా ఎర్రని మట్టితో అలికి సూర్యభగవానుని ఆహ్వానిస్తున్నట్లు రథం ముగ్గు వేసుకోవాలి. ఆపై ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై ఒక ఎర్రని వస్త్రం ఉంచి కొద్దిగా గోధుమలు పోసుకొని మనం తయారు చేసుకున్న చిక్కుడు రథాన్ని పెట్టాలి. ఆ రథం లోపల మీ ఇంట్లో చిన్న సూర్యభగవంతుని విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు, లేదా ఒక తమలపాకు పైన చందనంతో సూర్యభగవంతుడి ఆకారం దిద్దాలి. ఈ రథం ముందు ఇందాక చెప్పిన 7 వత్తుల దీపాన్ని ఏకహారతితో వెలిగించాలి. అలాగే మరొక 2 దీపాలు కూడా వెలిగించుకోవాలి. తరువాత పసుపు గణపతిని చేసి స్వామివారికి అక్షింతలతో పుష్పాలతో అర్చించి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. తెలియని వారు పంచోపచార పూజ కూడా చేయొచ్చు. అంటే ధూపం, దీపం, గంధం, పుష్పం, నైవేద్యం సమర్పించడం. స్వామివారికి నైవేద్యంగా ఏవైనా 2 పండ్లను లేదా బెల్లం ముక్కను నివేదించాలి. పత్తితో చేసుకున్న వస్త్రం, యజ్ఞోపవీతం సమర్పించి ధూప దీప నైవేద్యం అనంతరం తాంబూలం సమర్పించి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ పూర్తయ్యేలా సంకల్పం చేసుకొని నమస్కరించుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గణపతికి పసుపు అక్షింతలు వాడాలి, సూర్యభగవానుడికి ఎర్రని అక్షింతలు వాడాలి. ఇలా గణపతి పూజ పూర్తయ్యాక సూర్యభగవానుడికి షోడశోపచారాలతో పూజించాలి. ఇక్కడ స్వామివారిని ఎర్రని అక్షింతలతో ఎర్రని పువ్వులు వేస్తూ ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్యభగవంతుడి అష్టోత్తర శతనామావళి చదవాలి. కుదరని వారు ఆడియో పెట్టుకొని కూడా వినవచ్చు. అలాగే మనం గణపతికి పత్తితో వస్త్రం, యజ్ఞోపవీతం ఎలా తయారు చేశామో అలానే సూర్యభగవంతునికి సమర్పించి 7 చిక్కుడు ఆకులు తీసుకొని స్వామివారి ముందుంచి మనం తయారు చేసుకున్న పరమాన్నాన్ని 7 ఆకులలో నివేదించాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన రేగు పళ్ళను కూడా నివేదించాలి. తరువాత కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యం అనంతరం తాంబూలం సమర్పించి క్షమాపణ చెప్పుకొని మంగళ నీరాజనం ఇవ్వాలి. ఈ పూజ మొత్తం మీ ఇంట్లో యజమాని చేస్తే చాలా మంచిది. వారికి కుదరనప్పుడు వారి కొడుకులు కూడా చేయవచ్చు, లేదా వీరెవ్వరికీ కుదరని పక్షాన ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చేయాలి అని ఏమీ లేదు. మీకు వీలైనంత వరకు చేసేలా ప్రయత్నించండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, సమాధానం ఇస్తాను. శ్రీమాత్రే నమః.